నేపాల్ పొలిటికల్ మంటలు ఈ వారం వార్తల్లో నిలిచి వేడెక్కించాయి. ఇందులో పైకి ఉద్యమమే కనిపించింది. కానీ నేపాల్లో అవినీతికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ఒక్క యాప్ నిప్పును రాజేసింది. అదే యాప్ నేపాల్లో మంటల్ని చల్లార్చింది. జెన్జీ ఉద్యమానికి ఊపిరిలూదిన ఆ యాప్ ఏం చేసింది? ఒక ప్రభుత్వాన్నే కూల్చేసి కావలసిన నచ్చిన సర్కార్ని ఏర్పాటు చేసుకోవడంలో ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ చేసిన అద్భుతం ఏంటి? అసలు జెన్జీ ఉద్యమానికే ఆయుపట్టులా మారిన డిస్కార్డ్ యాప్ చేసిందేంటి? తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ఒక్క యాప్ నేపాల్లో నిప్పును రాజేసింది. అదే యాప్ నేపాల్లో మంటల్ని చల్లార్చింది. జెన్జీ ఉద్యమానికి ఊపిరిలూదిన డిస్కార్డ్ యాప్. నేపాల్లో జెన్జీ పోరాటం, యువత వీధుల్లోకి రావడం, అట్టుడికిన కాఠ్మండు వీధులు, పీఎం ఓలీ, ప్రెసిడెంట్ రామచంద్ర రాజీనామాలు, వీటన్నింటి వెనుక ఒక చిన్న యాప్ ఉండి కథ మొత్తం నడిపించింది అంటే నమ్మగలరా? ఎస్, ఆ యాప్ పేరే డిస్కార్డ్. ఆందోళనల్ని రాజేసి ఉధృతం చేసింది. సోషల్ మీడియాను బ్యాన్ చేయడంతో డిస్కార్డ్ అనే యాప్ తోనే ఉద్యమ చక్రం తిప్పింది జెన్జీ గ్రూప్. నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామా తర్వాత కొత్త నాయకత్వాన్ని ఎన్నుకోవడంలోనూ డిస్కార్డ్ యాపే కీలకం. యాప్లో ఓటింగ్ పెట్టి మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుశీలా కార్ఖిని తాత్కాలిక పీఎంగా ఎన్నుకున్నారు. 2015లో మొదలైన డిస్కార్డ్ డిజిటల్ కమ్యూనికేషన్ ప్లాట్ఫామ్ కు అక్కడ మంచి ఫాలోయింగ్ ఉంది. గేమ్స్ ఆడుతూ మధ్యలో స్నేహితులతో చాట్ చేసేందుకు ఈ డిస్కార్డ్ యాప్ ని అభివృద్ధి చేశారు. 2020 కోవిడ్ సమయంలో ఇది చాటింగ్ యాప్ గా బాగా ఉపయోగపడింది. ఈ యాప్ లో చాలా కమ్యూనిటీల్ని క్రియేట్ చేశారు. టెక్స్ట్, ఆడియో, వీడియో ఛానల్స్ తో చర్చలు జరిపేవారు. స్క్రీన్ షేరింగ్, స్ట్రీమింగ్, మోడరేషన్ టూల్స్ లాంటి అత్యాధునిక ఫీచర్స్ అందుబాటులోకి వచ్చాయి. ఒక్కో సర్వర్లో 5 లక్షల మంది చేరారు. 2.5 లక్షల మంది యాక్టివ్ గా ఉండగలరు. అందుకే నేపాల్ ఉద్యమంలో జెన్జీ గ్రూప్ ఈ డిస్కార్డ్ యాప్ ను బాగా వాడుకుంది. సభలు, సమావేశాలు, ఆందోళనలు, తక్షణం అమలు చేయాల్సిన నిర్ణయాలు, ఇవన్నీ క్షణాల్లో యూజర్లకు చేర్చడం, యువతను ఉత్తేజితం చేయడంలో డిస్కార్డ్ పాత్ర కీలకం. పీఎం, ప్రెసిడెంట్ రాజీనామాల తర్వాత కొత్త పీఎంను ఎన్నుకునేందుకు ఈ యాప్లోనే పోలింగ్ జరిగింది. చర్చలు, ప్రకటనలు, నిజ నిర్ధారణలు, హెల్ప్ లైన్ వంటివి కూడా డిస్కార్డ్ యాప్ సర్వర్లకు పాస్ చేసింది. అలా ఒక ప్రభుత్వాన్ని కూల్చడంలోనూ మరో నూతన తాత్కాలిక ప్రభుత్వాన్ని స్థాపించడంలోనూ డిస్కార్డ్ యాప్ చేసిన పని ఇప్పుడు అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది.